బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లబోతున్నారు. సాయంత్రం జరిగే పివి నరసింహారావు సంస్మరణ సభలో పాల్గొంటారు ఆయన. ఎల్లుండి ఆ తర్వాత రోజు బీసీ రిజర్వేషన్ పై కేంద్ర పెద్దలను కలవబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లబోతున్నారు. సాయంత్రం జరిగే పివి నరసింహారావు సంస్మరణ సభలో పాల్గొంటారు ఆయన. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, సీఎం ఢిల్లీ టూర్ అసలు ఎలా ఉండబోతోంది, స్కెడ్యూల్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? రైట్ సటాస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు మధ్యాహ్నం ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత రేపు సాయంత్రం 5 గంటలకు పివి నరసింహారావు సంస్మరణ సభ 5 గంటలకు జరగబోతోంది. ఈ సంస్మరణ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. వీరితో పాటు ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా రేపు ఈ పివి నరసింహారావు, మాజీ ప్రధాని పివి నరసింహారావు, అంటే ఆయన లెగసీ, లైఫ్ ఆఫ్ లెగసీ ఏదైతే ఉందో ఆయన జీవితాన్ని గురించి స్మరించుకుంటూ రేపు ఒక సభను నిర్వహించారు. దానికి సంబంధించి 5 గంటలకు ఇటు 2 రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులకు ఇన్విటేషన్ వెళ్ళాయి. ఇటు సీఎం చంద్రబాబు కూడా రేపు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా 3 రోజుల పర్యటనలో భాగంగా రేపు మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న తర్వాత ఈ సంస్మరణ సభలో పాల్గొంటారు సాయంత్రం 5 గంటలకు. తర్వాత 16, 17 ఈ 2 రోజులు కూడా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి మకాం వేయనున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవబోతున్నారు. ఇటు రాష్ట్రానికి సంబంధించిన నిధులకు సమకూర్చుకోవడానికి కానీ, మరోవైపు ఇటు బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా ప్రధానంగా ఇటు కాంగ్రెస్ అలాగే ఇటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కలవబోతున్నారు. త్వరలోనే, అంటే ఈ నెల 21 నుంచి కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇటు బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా లేవనైతే దీనిపై చర్చించాలనేది కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి. మరోవైపు ఇటు ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే, ఇటు ఎంపీలు కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి చర్చించే విధంగా, త్వరితగతిన దీనిపై ఒక నిర్ణయం తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలనేది కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలను, కేంద్ర మంత్రులు కలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అంటే 2 రోజుల పాటు రేపు మధ్యాహ్నం ఢిల్లీ వస్తారు. ఢిల్లీ వచ్చిన తర్వాత సాయంత్రం 5 గంటలకు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు సంస్మరణ సభలో పాల్గొంటారు. ఆ సభ ముగిసిన తర్వాత తన అధికారిక నివాసంలోనే రాత్రికి బస చేస్తారు. రేపు రాత్రికి తర్వాత 2 రోజుల పాటు ఢిల్లీలో నుండి ఇటు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలుస్తారు. మరోవైపు ఇటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి ఇటు రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి పథకాలకు సంబంధించి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కానీ ఇటు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ ఇతర మంత్రులు గత పర్యటన సందర్భంగా కొంతమంది కేంద్ర మంత్రులు కలిశారు. ఇటు మెట్రోకు సంబంధించి కానీ ఇతరత్ర కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి నిధులను విడుదల చేసే విధంగా చొరవ తీసుకోవాలంటే వారందరినీ కలిశారు. ఇప్పుడు ఈ పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. గత పర్యటన సందర్భంగా రక్షణ శాఖ మంత్రిని అశ్విని వైష్ణవ్ కలవడం కుదరలేదు కాబట్టి ఈసారి అశ్విని వైష్ణవ్ కూడా కలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇదే వేదికగా ఏదైతే రేపు సాయంత్రం జరిగే సంస్మరణ సభ ఉందో ఆ సంస్మరణ సభలోనే ఇద్దరు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఎదురుపడే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరి మధ్య కొంత చర్చ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 రాష్ట్రాల మధ్య బనకచర్ల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రేపు ఇరువు ముఖ్యమంత్రులు కలిసి దీనిపై కూడా చర్చిస్తారా ఏంటి అనేది కూడా చూడాల్సింది. అంటే ఈ వేదికగా పివి నరసింహారావు సంస్మరణ సభ వేదికగా ఇద్దరు కూడా అక్కడ కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య దీనిపై ఏమైనా చర్చ జరుగుతుందా అనే కోణంలో కూడా అందరూ కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఈ బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ఏమైనా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఇద్దరిని ఇక్కడ మీటింగ్ పిలిచే అవకాశం ఉంటుందా అనే దానిపై కూడా కొంత చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఢిల్లీకి వస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు ప్రాజెక్టులకు సంబంధించి కానీ బనకచర్ల వివాదం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఏమైనా సమావేశం ఏర్పాటు చేస్తారా, కేవలం అధికారుల స్థాయిలో సమావేశం ఉంటుందా లేదనేది కూడా వేచి చూడాల్సింది. కానీ ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రేపు ఢిల్లీ చేరుకుంటారు. రేపు సాయంత్రం 5 గంటలకు పివి నరసింహారావు సంస్మరణ సభలో పాల్గొంటారు. మరో 2 రోజుల పాటు 16, 17 తేదీలు కూడా ఢిల్లీలో నుండి బీసీ రిజర్వేషన్ సంబంధించి కానీ, మరోవైపు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు సంబంధించి నిధులు విడుదల చేసే విధంగా రాష్ట్రానికి ఆర్థికంగా
అభివృద్ధి అంటే ఆర్థికంగా వెనుకబడి ఉంది కాబట్టి ఆర్థికంగా ఆదుకోవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయాలనేది ప్రధాన ధ్యేయంతో ప్రధాన ఎజెండాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వస్తున్నారు. ఇటు అధిష్టానం పెద్దలను కూడా కలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. సటల్. రైట్, థ్యాంక్ యూ శివ. సిఎస్ మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. మరో 2 రోజులు కూడా ఆయన ఢిల్లీలోనే ఉంటారు. సాయంత్రం జరిగే పివి నరసింహారావు సంస్మరణ సభలో పాల్గొంటారు. ఇక ఆ తర్వాత బనకచెరువుల ప్రాజెక్టుకు సంబంధించి కూడా అక్కడ ఢిల్లీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది.